కేవీఆర్ జర్నలిస్ట్ పైన జరిగిన విషయమే మీరు ఒక్కసారి ఆలోచన చేసుకొని ఆంధ్రలోకి పెడుతున్నారు మొత్తం తీసుకెళ్ళి అని అనిపిస్తుంది. ఒక్క విషయంలో ఇప్పుడు కేవీఆర్ గారిని తీసుకుపోయినంత మాత్రాన ఇదేం ప్రజాస్వామ్య ప్రభుత్వం, అక్కడ చంద్రబాబు నాయుడు ఏం నియంత కాదు. చంద్రబాబు నాయుడు ఏం రాచరిక పాలనకు మనమేం ఒప్పుకోం. ఈయల్లో ఒకవేళ అక్రమంగా అన్యాయంగా కనుక కేవీఆర్ గారిని అరెస్ట్ చేస్తే ప్రతి తెలంగాణ పౌరుని కూడా అరెస్ట్ చేసిన దాని కిందనే భావిస్తాం. కాకపోతే ఆయనకు కొద్ది రోజుల నుంచి అక్కడ వివాదం జరుగుతుంది కాబట్టి కోర్టు పరిధిలోకి పోవడం వల్ల ఈ రాష్ట్ర పోలీసుల సహకారం తీసుకొని ఆయన అప్పగించారు తప్ప వాడు ఏదో వచ్చి రాత్రిపూట ఎత్తుకపోతాం కిడ్నాప్ చేస్తామంటే కుదరదు. దేని మీద అయినా ఇవాళ రేపు ప్రెస్ మీట్లు పెట్టచ్చు. ఒక అన్యాయం జరుగుతుంది, ఒక రూల్ ప్రకారం పోతలే. పోలీసులు అర్ధరాత్రి మప్తిలో పోయిరు, ఆడపిల్లను ఇబ్బంది పెట్టారు, మనకున్నారు ఆడపిల్లలు. మరి స్పందించి కనీసము 2 మాటలు మాట్లాడాలి కదా సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు బహిరంగంగా మాట్లాడకుండా ఆయన ఇంటర్నల్గా ఎవరికి ఏం ఆదేశాలు ఇవ్వాలో దాని మీద ఏం జరగాలో వారు చూసుకుంటారు. సో ఇవాళ జరుగుతున్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మీరు చూస్తూ ఉన్నారు. ఎక్కడ ఏం మాట్లాడుతున్నారు, ఎక్కడ ఏం జరుగుతుంది, ఎవరే షెడ్యూల్ బిజీలో ఉన్నారో మీరు చూస్తూ ఉన్నారు. కేవీఆర్ గారు తెలంగాణ బిడ్డ, ఆయనకు చట్ట ప్రకారంగానే అన్ని ఏది జరగాలో తప్ప చట్ట వ్యతిరేకంగా ఏది జరిగినా తెలంగాణలో ప్రజలు బగ్గుమంటారు. మనం ఎవరిని ఆపలేం. ఇది తెలంగాణ పౌరుషాల గడ్డ. ఖచ్చితంగా కూడా దీని మీద కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంటుంది. కాంగ్రెస్ నేతలు చాలామంది కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో 6 గ్యారంటీలు ఖచ్చితంగా నిరాశపరుస్తుందంటారా? ఎక్కడ నిరాశపరిచినాయి చెప్పండి మేడం? ఏడ నిరాశపరిచినాయి? 6 గ్యారంటీలతో తెలంగాణ ప్రజలు ముఖ్యంగా మహిళా లోకం చాలా సంతృప్తిగా ఉన్నారు. ఎట్లాంటి పరిస్థితిలో ఇస్తున్నామో కనీసం సామాన్యునికి అర్థమవుతుంది. కానీ ఈ సన్నాసి కేటీఆర్ కానీ లేకపోతే వాళ్ళ హరీష్ రావు గారు కానీ ఇంకా కొంతమందికి అర్థం కావట్లేదు. ఈ బీజేపీ నేతలు బీఆర్ఎస్ నేతలు ఇద్దరు ఒకటైపోయి అసలు కాంగ్రెస్ పార్టీ మీద ఏ రకంగా బురద చల్లుదాం, దీన్ని ఎట్లా మనం వీళ్ళను దూరపరుచుదామని ఒకే ఒక ఆలోచనతో ఉన్నారు తప్ప ఇక్కడ జరిగేది ఏం లేదు. ఇవాళ ఇస్తున్న గ్యారంటీలలో ఫ్రీ సిలిండర్ కావచ్చు, ఫ్రీ ఎలక్ట్రిసిటీ కావచ్చు, మహిళలకు ఆర్టీసీ బస్సు కావచ్చు, తినడానికి సన్న బియ్యం కావచ్చు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఇవాళ విద్య చూడండి, వైద్యం చూడండి. ఇవాళ కట్టుకున్నటువంటి 2 పెద్ద హాస్పిటళ్ళను మనం త్వరలోనే ప్రారంభం చేసుకోబోతున్నాం. అంటే విద్య వైద్యం ఈ 2 ఉన్నప్పుడు ఖచ్చితంగా రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. అంతే తప్ప మీరు గ్యారంటీలు అని చెప్పేసి అన్ని గ్యారంటీలు అమలు అవుతున్నట్టే ఇప్పుడు ఏదైతే ఉందో మహిళలకు 2500 అకౌంట్లు వేద్దాం అనేది దాని పరంగా కూడా నేను ఒకటి చెప్తా మేడం. ఏదైతే ఈ బిడ్డలు తల్లులు ఆ మహిళల లోకం బస్సులలో తిరుగుతూ ఉన్నారో ఆ తిరిగే డబ్బులను వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ 2500 కంటే కూడా ఎక్కువ దాటుతూ ఉన్నాయి ఒక నెలవారీ చూసుకుంటే. సో అట్లాంటప్పుడు వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. కేవలం రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉన్నారు, వీళ్ళకి మాత్రం నిద్ర పడతలేదు. కవిత కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, మా రామచంద్రరావు గారు కావచ్చు, వీళ్ళకు నిద్ర పడతలేదు. ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఇప్పుడు నిన్న సవాల్ ఇసిరింది కవితక్క. ఖచ్చితంగా 200 గజాలు నిరుద్యోగ యువతకి, నిరుద్యోగ కళాకారులకి స్పెషల్ మలిదశ ఉద్యమంలో ప్రాణాలు అర్పించినటువంటి, అలాగే కోర్టులు కేసులై ఎంతో మంది జైల్లో పడ్డారు. వాళ్ళందరికీ మరి మాట ఇచ్చి ఇయ్యాల నువ్వు దాన్ని తక్కువ ధరకు అమ్ముకున్నాడు ఎంతవరకు కరెక్ట్? మంచి మాట్లాడలేరు. ఇవాళ ఉప్పలు బగాయతు ల్యాండ్లను లేఅవుట్ వేసి ఎక్కడ నిరుద్యోగులకు ఇవ్వబడాల్సి వస్తుందనో, ఎక్కడ ఉద్యమకారులకు ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ప్లాన్ వేసి అమ్ముకున్నారు. ఉప్పరు బగాయత్ లేఅవుట్ ఎవరి హయాంలో వచ్చిందండి? ఎవరు అమ్ముకున్నారు? ఎవరు అది చేసిండ్రు? ఆ ల్యాండ్ని మిగిలిన ఇవ్వకుండా ఇవాళ చేసి అమ్మింది వాళ్ళే, వేలంపాట వేసింది వాళ్ళే. ఇవాళ వచ్చేసి మళ్ళీ మాకు మా ఉద్యమకారులకు ల్యాండ్ ఇవ్వండి అంటే మరి ఆనాడు ఇస్తా అంటే కాంగ్రెస్ పార్టీ అడ్డం పడ్డదా? ఇవాళ మీరు అమ్మిండ్రు, అక్కడ జాగా లేదు. మేము ఆలోచిస్తున్నాం ఎటువైపు ఇవ్వాలి, ఏ రకంగా తీసుకోవాలనేది. ఇంకా మా ప్రభుత్వం అయిపోనే లేదు. ఇవాళ ఒక్క మాట, మేము ఇవాళ ఇన్ని హామీలు ఇచ్చినాం, ఇన్ని పథకాలు పెడతా ఉన్నాం. పథకాలు ఫెయిల్ అయినా, హామీలు చేయకపోయినా ప్రజలలో మళ్ళీ మాకు అవకాశం ఉంటుందా? సో మేము 100% మేము ఫుల్ఫిల్ చేసుకొని మేము కాంగ్రెస్ పార్టీగా ప్రజల్లోకి ఎట్లా పోవాలనే చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ అధికారంలోకి ఎట్లా పోవాలనే చూస్తున్నాం. ఇలా మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు 34 వరకు కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉంటాడని చెప్పి. ఒక మాటలో నేనే ఉంటాను కూడా తను చెప్తా ఉన్నాడు. అంటే ఎంత స్టాండర్డ్గా ఉంటే ఆ మాట చెప్పగలుగుతారు? మా మీద మాకు ఒక నమ్మకం ఉంది కదా. ప్రజలను మేము అట్లుగా బీఆర్ఎస్ నేతలు వదిలినట్టు గాలికి వదిలిపెట్టలేదు కదా. సో ఎన్నో చేస్తూ ఉన్నాం. ఆ చేసేటి ప్రజలు సిద్ధంగా ఉన్నప్పుడు ప్రతిపక్షాల కడుపు నొప్పి ఉంది. వాళ్ళు కడుపు నొయ్యనియండి, మేము ఏం చేస్తాం దానికి? వాళ్ళు ఎంబడి ఎవరు పోతా ఉన్నారు?
ఇవాళ ఒక మీటింగ్ పెడితే కేటీఆర్ కూర్చోండయ్యా, ఏం తొందరయ్యా, ఎందుకు పోతారని చెప్పి బతిలాడుకునే పరిస్థితి ఏర్పడ్డది. నీ కార్యకర్తలు వాళ్ళు కార్యకర్తలు అనడానికి కూడా లేదు, బూత్ లెవెల్లో పనిచేసే బూత్ స్థాయి కార్యకర్తలు వాళ్ళు. అంటే వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది, అరే ఒక సోయున్న రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చాడు కూర్చొని వినాలని. కానీ ఆయన మాట వినడానికి ఆయన కార్యకర్తలు సిద్ధంగా లేరు. మా కాంగ్రెస్ పార్టీ మీటింగ్లకు ఇన్ని మీటింగులు చూస్తున్నారు మీరు, మహిళా మండలి లేకపోతే రైతులు కానీ ఎవరన్నా ఒక్కరు మీటింగ్ జరుగుతున్న ముఖ్యమంత్రి గారి మీటింగ్లో లేచిపోయిన సందర్భాలు ఉన్నాయా? మేము కూర్చోండి అడుక్కునే సందర్భాలు ఉన్నాయా? మొన్న రిలీజ్ అయినటువంటి జైలు నుంచి బాల్కాసుమన్ గారు కూడా అరే నేను రైతులు ధర్నా చేద్దామని పిలుస్తుంటే ఒక్కడు వస్తలేడు అంటున్నాడు. అది కూడా మీ మీడియాలో ఉంది కదా. మరి ఎందుకు వస్తారు రైతులకు అందాల్సింది. మొన్న చూసారు కదా ఎంత బడ్జెట్, ఎన్ని కోట్ల బడ్జెట్, ఆర్థిక పరిస్థితిని మొత్తం దివాలు తీసి నాశనం చేసిర్రు. 65 కోట్లతో మేము మిగులు బడ్జెట్తో ఇస్తే 20 లక్షల కోట్లతో లోటు బడ్జెట్తో మాకు అప్పచెప్పినారు. అసలు ఎట్లా ఈ రాష్ట్రాన్ని ఏలాలి అని ముఖ్యమంత్రి గారు మీ మీడియా ముందు స్వయంగా జరిగిందంతా కుండ బద్దలు కొట్టినట్టు మొత్తం క్లియర్గా మీకు చూపించారు మీడియా వాళ్ళకి. అయినప్పటికీ కూడా మేము ముళ్ళ కంచెలో సీటు మీద కూర్చొని వీళ్ళ పరిపాలన చేయాల్సి వస్తాం. అంటే రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా చేసి, రాష్ట్రాన్ని పనికి రాకుండా చేసి, మళ్ళీ ఎవడు కూర్చున్నా ఇది ఏలొద్దనే ఉద్దేశంగా చేసిర్రు. నేను ఒక్క మాట చెప్తా మీ వ్యూహం టీవీ ఛానల్ సాక్షిగా, నిజంగా కనుక రేవంత్ రెడ్డి గారు ఇలా ముఖ్యమంత్రి అయి 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోగలుగుతున్నాడు, ఇదే కేసీఆర్ కనుక ఈ ఉన్న ఆర్థిక పరిస్థితులలో 3 నెలలు కూడా సీట్లో కూర్చునే పరిస్థితి కాదు. ఈ వడ్డీలు కట్టడం కావచ్చు, ఆయన చేసిన అప్పులకు, ఆయన చేసిన ఫెయిల్ ప్రాజెక్టులు అన్నిటికీ కూడా ఇవాళ మేము బాధ్యత వహించాల్సి వస్తూ ఉంది. అంటే ఇప్పుడు ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు ప్రతిపక్ష నాయకులు చేసిన తప్పుల్ని ఎత్తి చూపుతారు, కానీ ప్రజలకు న్యాయం చేసింది ఎక్కడ దాఖలాలు కనిపించలేదు. గత 3 ఏళ్ల నుంచి చేస్తున్న డెవలప్మెంట్ అంటూ హైడ్రా వల్ల ఎంతోమంది బాధితులు ఇబ్బంది పడ్డారు. గాంధీ చౌక్ పెట్టడం వల్ల దానికి కూడా ఎంతోమంది రోధిస్తున్నారు. రేవంత్ని డైరెక్ట్ అమ్మ నా బూతులు తిడుతారు. దాన్ని ఎట్లా మార్చుకుంటాడు రేవంత్ రెడ్డి? ఇప్పుడు ఒక్క మాట అండి, ఈయల్ల హైడ్రా విషయంలో కావచ్చు, మూసీ విషయంలో కావచ్చు, నిజంగా కూడా మీ వ్యూహం వాళ్ళే మీడియా వెళ్ళి పట్టండి. అందులో తిట్టిన వాళ్ళు పేడ్ ఆర్టిస్టులు అన్నవి ఉండాలి, లేదంటే బీఆర్ఎస్ వాళ్ళన్నవి ఉండాలి. ఏ ఒక్క సామాన్యుడు తిట్టట్లేదు. ఎందుకు తిడతలేడంటే రేవంత్ రెడ్డి గారు 2 ప్రజలకు చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఎట్లా ఉంటుంది అంటే, మీరు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా వెళ్ళి చూడండి, మురికి కూపాలుగానే ఉండాలి. కాలువ పక్కన ఈ పొల్యూషన్ తాగుతూ చచ్చిపోతూ వాడి జీవితాన్ని వాని పిల్లలు వాళ్ళ తరాలు కూడా అట్లాగే ఉండాలని కోరుకునేటి ఆ 2 పార్టీలు. ఇదే రేవంత్ రెడ్డి గారు ఇలా విదేశీ పర్యటనలు చేసి అసలు మనం మూసి ఇంత దుర్గంధంలో అంటే దాని పక్కన ఉన్న బిడ్డలు అట్లనే ఉండాలా, వాళ్ళ పిల్లలు అట్లే ఉండాలా, వాళ్ళు గదే 3 గజాల ఇళ్ళల్లో ఉండాలా, గదే 30 గజాలు వాడి పరిమితి కాదా అని చెప్పి వాళ్ళందరినీ చేసి ఎక్కడైతే మనిషి జీవనం చేయకూడదో దానికి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ స్టాండర్డ్స్ అన్ని వీళ్ళు మర్చిపోయి మీరు ఈయనే ఉండాలి, మేము మీకు ఈయనే ఓట్లు వేయాలి, ప్రతి సంవత్సరం మీకు ఏదో చేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా పేద ప్రజల మీద ప్రేమ ఉన్న ఈ 2 పార్టీలకు బుద్ధి జ్ఞానం ఉంటే ఖచ్చితంగా వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు పాలించినప్పుడు వాళ్ళు ఆదుకోలే. మేము ఆదుకొని వాళ్ళందరినీ జరిపి ఒక డీసీఎం తెప్పించేసి వాళ్ళకు సామాన్లన్నీ ఎక్కించి అయ్యా అని చెప్పి మనం వారికి మంచి పునరావాస ప్లేసులలో పెడతా ఉన్నాం. అది తప్పెట్లయితుంది? అది ఇలా ఈ పార్టీకి ఓర్చుకోక పేదోడి పక్షాన నటిస్తున్నట్టు యాక్టింగ్ చేస్తున్నారు. నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి వీళ్ళ ప్రజలను వాళ్ళ మెరుగును అంటే వాళ్ళ జీవిత పరిమాణాన్ని పెంచే క్రమంలో మేముంటే దాన్ని అడ్డుకుంటే ఎట్లయితుంది? వీళ్ళ గాంధీ స్టాచ్యూ సరోవర్ అంటున్నారు. ఒక భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాయోధుడు, ఆయన విగ్రహం పెట్టుకుంటే వీళ్ళ కడుపు ఎందుకు పెట్టొద్దు? అంటే దేశంలో ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా ఇటువైపు చూస్తూ ఉన్నది. సో ఈ మురికి కూపాలలో ఏరియాలో తిరిగినప్పుడు ఎవరన్నా ఎక్కడన్నా ఏదన్నా ఉంటుందా? అంటే ఇవాళ మన ఇల్లే ఉంటుంది. ఇవాళ ఒకప్పుడు మన తండ్రులు తాతలు ఒక చిన్న గుడిసెల్లో కావచ్చు, చిన్న గుహాలలో ఉన్నారు. ఇలా మొత్తం కూలగొట్టి హైటెక్ అంగులతో కట్టుకుంటూ ఉన్నారు కదా. మన ఒక ఇల్లే ఇట్లా ఉంటుంది, ఒక రాష్ట్రం ఎట్లా ఉండాలి? దానికి మంచి ఆలోచిస్తే రేవంత్ రెడ్డికి కమిషన్లు అంటాడు. అంటే వీళ్ళ ఇంటెన్షన్ ఏంది? 10 ఏళ్ళు మేము కమిషన్ల మీదనే బతికినాం కాబట్టి ఈ 2 ఏళ్ళు వీళ్ళు ఎంత కమిషన్ తినారో అనే కడుపుమంటనే తప్ప, ఏమంటారు కదా పచ్చకామల్లోనికి లోకమంతా పచ్చగా కనబడుతుంది అన్నట్టు. మీకు ఆ ఉద్దేశం లేకపోతే అసలు ఎందుకు వస్తుంది?